ఆకాశం నుంచి ఒకటే నిప్పుల వాన, ఏకదాటిగా బాంబు దాడులు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఎటు చూసినా విధ్వంసమే. నెల క్రితం వరకు కలకలలాడిన ఈ మహానగరం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. యుద్ధభూమి కీవ్ నగరం నుంచి సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తున్న సాహసోపేత గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కీవ్ నగరంలో ఉన్నాను. ఎక్కడైతే పెద్ద ఎత్తున రష్యా నుంచి షెల్లింగ్ అదేవిధంగా క్షిపణులతో దాడి జరుగుతుంది. నా వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ చూడొచ్చు. ఈ బిల్డింగ్ని రెట్రోవిల్లా బిల్డింగ్ అంటారు. ఈ రెట్రోవిల్లా అనేటువంటిది ఈ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద షాపింగ్ మాల్. దీని మీద అకస్మాత్తుగా క్షిపణి దాడి జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున ఫైరింగ్ జరిగింది, షెల్లింగ్ జరిగింది. మనం పూర్తిగా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం నేలమట్టం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనాలు ఉన్నారో ఒక్కసారిగా భయకంపితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. క్షతగాత్రులు ఉన్నారు, మృతులున్నారు. ప్రస్తుతం ఈ ఏరియాని మొత్తం ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. ఇది కీవ్ ఏదైతే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం ఉందో దాని హార్ట్ ఆఫ్ ద సిటీ అని అంటారు. అంటే దాని మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద బిల్డింగ్. రష్యా దీనికి చెప్పినటువంటి కారణము ఇక్కడ చాలా వరకు రాకెట్లు దాచారు కాబట్టి ఇక్కడ నుంచి ఆ రాకెట్లను ఇక్కడ దాస్తున్నారు కాబట్టి మేము దాడి చేశాము అనేటువంటి మాటను రష్యా చెప్తుంది. కానీ ఇది ఒక షాపింగ్ మాల్. మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని క్లియర్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. పూర్తిగా మనం ఇక్కడ పెద్ద పెద్ద వాహనాలను కూడా ఒకసారి చూడొచ్చు. మనం పెద్ద పెద్ద వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయి ధాటికి తునాతులకనైనటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇటువంటి దాడులు ప్రతిరోజు కీవ్ నగరం చుట్టుపక్కల జరుగుతున్నాయి. కేవలం కీవ్కు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే రష్యాకు సంబంధించినటువంటి బలగాలు మోహరింపబడి ఉన్నాయి. ఏ క్షణంలోనైనా రష్యన్ సైనికులు యుక్రేనియన్ రాజధాని లోపలికి వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడానికి, దాన్ని అడ్డుకోవడానికి ప్రతి రోడ్ను, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కీవ్ నగరంలో ఉన్నటువంటి ప్రతి రోడ్ను బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యుక్రేనియన్ సైనికులు మొత్తం దాన్ని బ్లాక్ చేశారు. అదేవిధంగా ఇటువంటి క్షిపణి దాడులు జరగడం వల్ల ఇప్పటికే దాదాపు కీవ్ నగరానికి సంబంధించి మొత్తం 30 లక్షలకు పైగా జనాభా ఉంది. దాంట్లో 18 నుంచి 20 లక్షల మంది ఇప్పటికే కీవ్ నగరాన్ని వదిలి వెళ్ళిపోయారు అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. కొద్దిసేపటి క్రితం ఒక మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ చీఫ్ మాట్లాడుతూ రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఎక్కువగా ఇంకా దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సివిలియన్స్ అదేవిధంగా సివిలియన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ రష్యా మిసైల్ అటాక్స్ చేసేటువంటి అవకాశం ఉంది, రష్యా షెల్లింగ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి చెప్తున్నటువంటి మాట. యుద్ధం అనేటువంటిది ఎంత భయానకంగా ఉంటుందో ఈ ఒక్కసారి బిల్డింగ్ని మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. చాలామంది షాపింగ్స్ కోసం వస్తుంటారు, షాపింగ్ మాల్స్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రెట్రోవిల్లా బిల్డింగ్ మీద ఒక్కసారి దాడి జరిగింది. చాలా తక్కువ మంది ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో దాడి జరిగింది. పూర్తిగా బిల్డింగ్ అనేటువంటిది మంటల్లో చిక్కుకుపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు ప్రతిదీ ఇక్కడ ఎగిరి పడిపోయాయి. ఒక భయానకమైనటువంటి దాడిగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఏ విధంగా దీని నష్టాన్ని మనం అంచనా వేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఇది మధ్యాహ్నం సమయంలో లేకుంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి లేకుంటే జనసంచారం ఎక్కువ ఉన్నటువంటి సమయంలో దాడి జరిగితే మాత్రం ఈ ప్రమాదం అనేటువంటిది అసలు మనం ఊహించలేనంత పెద్దగా ఉండేది. ప్రస్తుతం నేను కీవ్ నగరంలో ఉన్నాను. ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో, ఎక్కడైతే పెద్ద ఎత్తున షెల్లింగ్ జరుగుతుందో, ఎక్కడైతే బాంబులు పడుతున్నాయో గ్రౌండ్ జీరోలో ఉన్నాను. ఇక్కడ పరిస్థితిని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఆహుతి అయిపోయింది. ఒక్కటే ఒక మిసైల్ ఇక్కడ వచ్చి పడింది. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ నుంచి షెల్లింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆ షెల్లింగ్ జరుగుతున్నటువంటి సమయంలో చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నారు. ప్రతిరోజు 1-2 సార్లు ఎయిర్ రైడ్ జరగవచ్చు. మీరందరూ బంకర్స్లోకి వెళ్ళిపోండి అనేటువంటి ఒక అలర్ట్ ప్రభుత్వం నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరి ఫోన్లో ఎవరైతే గూగుల్ వాడుతున్నారో ప్రతి ఒక్కరి ఫోన్కి ఒక అలర్ట్ వస్తుంది. మీరందరూ అండర్ గ్రౌండ్ అయిపోండి, మీరందరూ బేస్మెంట్స్లోకి వెళ్ళిపోండి, బంకర్లోకి వెళ్ళిపోండి, ఎయిర్ రైడ్ జరగవచ్చు అనేటువంటిది ఇది అనునిత్యంగా కనిపిస్తుంది. ఒక ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఇక్కడ రష్యా పెట్టుకుందనుకోవచ్చు. ఏ విధంగా కీవ్ను ఒక విధంగా చుట్టుముట్టాలి, ఆ తర్వాత కీవ్ను లొంగ తీసుకోవడం ద్వారా ఈ యుద్ధాన్ని గెలవాలి అనేటువంటిది రష్యా యొక్క స్ట్రాటజీగా కనిపిస్తోంది. అయితే యుక్రెయినియన్ ప్రభుత్వం లేకుంటే యుక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సివిలియన్స్ అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. సివిలియన్స్ అటాక్ చేసి సివిలియన్స్ ద్వారా ఈ మొత్తం వాళ్ళను భయకంపితులు చేయడం ద్వారా పూర్తిగా ఈ యుద్ధాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని రష్యా చూస్తుందనేటువంటిది యుక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నటువంటి మాట. కీవ్లో ఉన్నాను. కీవ్లో జరిగినటువంటి రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత రాజధాని కీవ్ మీద జరిగినటువంటి అతిపెద్ద దాడి ఇది. రెట్రోవిల్లా బిల్డింగ్ను ధ్వంసం చేశారు. దాదాపు ఇక్కడ నుంచి 300-400 మీటర్ల వరకు దీనికి సంబంధించినటువంటి ఛాయలు కనిపిస్తున్నాయి. పక్కన ఉన్నటువంటి 2-3 కిలోమీటర్ల వరకు పూర్తిగా బిల్డింగ్లకు సంబంధించినటువంటి గ్లాసెస్ పగిలిపోయాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇంకా దాడులు ఉధృతమయ్యేటువంటి ఒక ప్రమాదం అయితే డెఫినెట్గా కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, కీవ్, యుక్రెయిన్. కీవ్పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. దీంతో ప్రజలు పోలాండ్, హంగేరీ దేశాలకు వలసపోతున్నారు.
కీవ్ నుంచి మరింత సమాచారం సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ప్రతిరోజు యుక్రెయిన్ నుంచి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనాలు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. యుద్ధం వాతావరణం మరింత వేడెక్కుతుంది. ప్రధానంగా కీవ్తో పాటు మరియాపోల్ అదేవిధంగా మరికొన్ని నగరాలపైన రష్యా దాడులను తీవ్రతరం చేస్తుంది. కీవ్లో ప్రతిరోజు బాంబుల మూత వినిపిస్తుంది. చాలా బిల్డింగ్స్ పైన ఇప్పటికే రష్యా దాడులు నిర్వహించింది. నా వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ని చూడొచ్చు. ఏ విధంగా రష్యన్ దాడికి పూర్తిగా ధ్వంసమైందో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ఇటువంటి వినాశనం ఇంకా కొనసాగుతుందనేటువంటి భయం కీవ్ ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు సగానికి పైగా ఉన్నటువంటి కీవ్ ప్రజలు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తమ ఇండ్లను అదేవిధంగా వ్యాపారాన్ని వదిలి పరదేశాలకు వెళ్ళిపోయారు. దాడులు తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా అటు కీవ్ నగరాన్ని చుట్టుముట్టినటువంటి రష్యన్ దళాలు ఏ విధంగానైనా కీవ్ నగరాన్ని చేతుల్లోకి తీసుకురావడానికి ఒకేసారి పూర్తి దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాకు లొంగకూడదని నిర్ణయించుకున్నటువంటి యుక్రెయినియన్ సైనికులు, యుక్రెయినియన్ ప్రభుత్వము పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నింటినీ బ్లాక్ చేసింది. ఒక గెరిల్లా యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రతి 500 మీటర్లకు ఒక బారికేడ్ నిర్వహించింది. పూర్తిగా యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి సిమెంట్ దిమ్మెలు కావచ్చు, లేకుంటే ఇనుప చువ్వలు రోడ్ల మీద వేసి వెహికల్స్ వెళ్లకుండా పూర్తిగా ఆపి దాదాపు ప్రతి చోట 100 నుంచి 150 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ని యుక్రెయిన్ ప్రభుత్వం ఇక్కడ డిప్లాయ్ చేసింది. ఒకవైపు మిసైల్ దాడులు జరుగుతున్నాయి, ఒకవైపు రాకెట్ దాడులు జరుగుతున్నాయి, మరోవైపు షెల్లింగ్ విపరీతంగా జరుగుతోంది. ఈ క్షణంలో కూడా దాదాపు 20-25 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నటువంటి షెల్లింగ్ని వినొచ్చు మనము. పెద్ద ఎత్తున ఉదయం నుంచి షెల్లింగ్ జరుగుతోంది. ఏ క్షణంలోనైనా ఒక్కసారిగా కీవ్ నగరం మీదకి రష్యా దూసుకొస్తుంది అనేటువంటి ఒక భయము ముఖ్యంగా కీవ్ ప్రజల్లో ఇక్కడ కనిపిస్తోంది. మీడియాను కూడా 1-2 రోజుల్లో ఇక్కడ నుంచి పంపించేయాలి అనేటువంటి నిర్ణయానికి కీవ్ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా దాడి ఏ క్షణంలోనైనా ఉధృతం కావచ్చు. ఈ దాడిని ఒకేసారి ఉధృతం చేయడం ద్వారా కీవ్ను చుట్టుముట్టి ఆ తర్వాత ఉక్రెయిన్ను లొంగ తీసుకోవాలి అనేటువంటిది రష్యాకు సంబంధించినటువంటి స్ట్రాటజీగా కనిపిస్తుంది. ప్రతి క్షణం కీవ్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 జిల్లాల్లో ఏదో ఒక చోట కాల్పుల మూత వినిపిస్తోంది. రష్యన్ వైపు నుంచి భారీ ఎత్తున షెల్లింగ్ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం వరకు రష్యన్ సైనికులు చేరుకున్నాయి అనేటువంటిది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చెప్తోంది. వాళ్ళు అక్కడ మోహరించి అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు. పూర్తిగా ఒకసారి కీవ్ను చుట్టుముట్టాలి, ఒకేసారి అన్ని వైపుల నుంచి దాడి చేయాలి అనేటువంటిది రష్యన్ సైనికుల స్ట్రాటజీగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎయిర్ రైడ్స్ ఏ క్షణంలోనైనా జరగవచ్చు అనేటువంటిది కీవ్లో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్ట్రీ, ముఖ్యంగా యుక్రెయిన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తోంది. ప్రతిరోజు ఎయిర్ రైడింగ్కి సంబంధించి రష్యా ప్రిపరేషన్ చేస్తోంది. లాస్ట్ సమయంలో ఎయిర్ రైడింగ్ ఆపిస్తున్నారు. ఇది ఒక రిహార్సల్గా మనం చూడాల్సి ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు కీవ్ మీద పూర్తి ఎత్తున ఎయిర్ రైడ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున విమానాలతో రష్యా దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది. అది ఏ రోజైనా కావచ్చు అనేటువంటిది డిఫెన్స్ మినిస్ట్రీ, ముఖ్యంగా యుక్రెయిన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తుంది. చాలా పెద్ద బిల్డింగ్, రెట్రోవిల్లా బిల్డింగ్ దగ్గర ఉన్నా నేను. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత యుక్రెయిన్ మీద జరిగినటువంటి అతిపెద్ద దాడి ఇది. అతిపెద్ద రాకెట్ లాంచర్ దాడి చెప్తున్నారు. అతిపెద్ద మిసైల్ ఇక్కడ వచ్చి పడింది. ఎయిర్ రైడింగ్ జరిగింది. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. చాలా వాహనాలకు బుల్లెట్ తూటాలకు సంబంధించినటువంటి ఫైరింగ్కి సంబంధించినటువంటి మార్క్స్ కూడా ఉన్నాయి. టెంపరేచర్ విపరీతంగా యుక్రెయిన్లో పడిపోతుంది. కానీ యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతుంది. మీరు శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, కీవ్, యుక్రెయిన్. కీవ్ నగరంపై రష్యా రాకెట్లతో దాడి చేసింది. కీవ్పై పట్టు కోసం రష్యా ప్రయత్నిస్తోంది. అక్కడ పరిస్థితులపై సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మరింత సమాచారం అందిస్తారు. రాజధాని కీవ్ నగరంలో ఉన్నాను. కీవ్ నగరంలోని ఒక బిల్డింగ్ పైన దాడి జరిగింది. పెద్ద ఎత్తున రాకెట్లు వచ్చి ఇక్కడ పడ్డాయి. ఆ తర్వాత ఇది పూర్తిగా ధ్వంసమైంది. ఒక మల్టీప్లెక్స్ ఇది, మనం చూడొచ్చు దీని పరిస్థితి ఎలా ఉందో. ఎక్కడికక్కడ ధ్వంసమైపోయింది. చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ బిల్డింగ్ను ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా సర్వనాశనం చేసేసాయి రాకెట్స్ అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. కింద చూస్తే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డోర్లు, గాజులు ఏ విధంగా ధ్వంసమయ్యాయో మనం చాలా స్పష్టంగా ఇక్కడ కింద ఉన్నటువంటి గాజులను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. డోర్లు పూర్తిగా ఈ ఏరియా మొత్తం ధ్వంసమైపోయింది. అందుకోసమే ఎవరు కూడా ప్రస్తుతం కీవ్లో ఉండడానికి లేకుంటే యుక్రెయిన్లో ఉండడానికి సాధారణ పౌరులు భయపడుతున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బిల్డింగ్ పరిస్థితి మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒక మల్టీప్లెక్స్కి సంబంధించింది. మన బోర్డు కూడా చూడొచ్చు పైన ఒక మల్టీప్లెక్స్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే పూర్తిగా సాధారణంగా ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో ఇక్కడికి జనాలు వస్తుంటారు. సాయంత్రం పూట ఎక్కువ సంఖ్యలో జనాలు ఉంటారు. అర్ధరాత్రి పూట దాడి జరిగింది. ఈ మొత్తం ఏరియా అనేటువంటిది కీవ్ నగరానికి సంబంధించినటువంటి చివరి భాగంలో, అంటే సౌత్లో ఉన్నటువంటి ఒక భాగము. ఈ ఏరియాలో సడన్గా దాడి చేయడం ద్వారా కొంతమంది ఎక్కడైతే ఇక్కడ నుంచి రిటాలియేషన్ యుక్రెయిన్ అనేటువంటిది సిద్ధమవుతుంది. యుక్రెయిన్ ఆర్మీ ఇక్కడ పెద్ద ఎత్తున మోహరింపబడి ఉంది. కాబట్టి దాని మీద
ఒక భయం వాతావరణం తీసుకొచ్చేందుకు, లేకుంటే ఒక స్ట్రాటజీ పరంగా రష్యా ఈ దాడి చేసింది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా చూసుకుంటే ఏ క్షణంలోనైనా దాడిని ఉధృతం చేసేందుకు రష్యా సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఇటువంటి బిల్డింగ్స్ని టార్గెటెడ్గా దాడులు జరుగుతున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాలో కూడా దాడులు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఒక్కసారిగా రాత్రిపూట ఎయిర్ రైడ్ జరుగుతుంది, ఒక్కసారిగా పెద్ద ఎత్తున రాకెట్లు వచ్చి పడుతున్నాయి, ఆ తర్వాత విధ్వంసం జరిగిపోతుంది అనేటువంటిది మనం చూడొచ్చు. ఒకసారి నేను ముందు చూపెట్టేటువంటి ప్రయత్నం మీకు చేస్తాను. ఏ విధంగా ఈ మొత్తం ఏరియా అనేటువంటిది ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయిందో ఒకసారి ఇక్కడ ఒక బిల్డింగ్ని మనం చూడొచ్చు. ధాటికి పూర్తిగా దాని అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒకసారి మా కెమెరా పర్సన్ శ్రీనివాస్ దాన్ని క్లోజ్ చేసి మీకు చూపిస్తారు. ఏ విధంగా ఆ బిల్డింగ్ అనేటువంటిది నామరూపాలు లేకుండా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఖాళీ చేసేది. కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఏరియా, అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ బిల్డింగ్స్ అనేటువంటివి ఏ విధంగా ధ్వంసమైపోయాయి అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. ఈ ఏరియా ఒక విధంగా చెప్పాలంటే నిర్మానుష్యంగా మారిపోయింది. ఒకప్పుడు చాలా ఎక్కువ, అంటే 2-3 రోజుల క్రితం కూడా చాలా ఎక్కువగా జనాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరు కూడా ఈ ఏరియాలోకి రాలేని పరిస్థితి. నా వెనకాల మెక్డానల్డ్స్కి సంబంధించినటువంటి ఒక బోర్డు కూడా చూడొచ్చు. నేను ఎందుకు ఈ ఏరియాని మీకు ఇంత పర్టికులర్గా చూపెడుతున్నా అంటే, పూర్తిగా ఇది కొంత రెసిడెన్షియల్ ఏరియా. ఇది కేవలం ఆర్మీకి సంబంధించినటువంటి ఏరియా కాదు, ఇది రెసిడెన్షియల్ ఏరియా. యుక్రెయిన్ కూడా అదే చెప్తుంది, ఇది రెసిడెన్షియల్ ఏరియా అయినప్పటికీ ఇక్కడ దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది. ఇది ఒక ఇనుముకు సంబంధించి ఏ విధంగా ఇనుము మొత్తం ఏ విధంగా ధ్వంసమైపోయింది, ఏ విధంగా ఇనుప ముక్కలై పూర్తిగా బయట పడిపోతున్నాయి అనేటువంటిది కూడా మనం యుద్ధం యొక్క విధ్వంసాన్ని చూడడంలో భాగంగా చెప్పొచ్చు. పూర్తిగా ప్రతి ఏరియా మొత్తం ధ్వంసమైపోయింది. ఇది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. రష్యా రేపు ఎల్లుండి అంటే త్వరలోనే చేయబోయేటువంటి ఒక పెద్ద దాడికి కీవ్ అనేటువంటిది పూర్తిగా ఒక వేదిక పోతుంది. కీవ్ను దాడి చేసి కీవ్ను లొంగ తీసుకోవాలనేటువంటిది స్ట్రాటజీగా రష్యా కనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఇటువంటి దాడులు చేస్తుంది అనేటువంటిది ఎవరైతే డిఫెన్స్ అనలిస్టులు ఉన్నారో వారు చెప్తున్నారు. సో ఎయిర్ రైడ్స్ ద్వారా ఫస్ట్ పూర్తిగా భయకంపితులు చేయాలి, సిటీని క్లియర్ చేయాలి. ముందు నుంచి రష్యా చెప్తుంది మేము దాడి చేస్తాము, పౌరులు ఎవరు కూడా అక్కడ ఉండొద్దు అనేది. సిటీని క్లియర్ చేయాలి. తర్వాత ఏవైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆర్మీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ మోహరించబడి ఉన్నాయో వాటిని అటాక్ చేయాలి. ఫైనల్గా ఒక ఫైనల్ అసాల్ట్ ద్వారా కీవ్ను ఆక్రమించుకోవాలి, తద్వారా యుద్ధాన్ని గెలిచినట్టు ప్రకటించాలి అనేటువంటిది రష్యా స్ట్రాటజీగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే పౌరులని మొత్తం ఒక విధంగా ఫ్లష్ చేయడానికి, ఒక విధంగా సిటీ నుంచి పంపించేయడానికి భాగంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది నేను ఒకసారి క్లియర్గా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నా వెనకాల ఉన్నటువంటి భాగం మొత్తం యుద్ధం అనేటువంటి దానికి ఒక స్టోరీ చెప్తుంది. ఒక్క మిసైల్ ద్వారా, ఒక రాకెట్ లాంచర్ వచ్చి పడినట్టు తర్వాత వచ్చినటువంటి విధ్వంసం ఇది. ఇటువంటివి ప్రతిరోజు యుక్రెయిన్లో జరుగుతున్నాయి, నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువగా తీవ్రంగా జరిగేటువంటి ఒక ప్రమాదం కనిపిస్తుంది. గ్రౌండ్ జీరోలో ఉన్నాను, కీవ్లో ఉన్నాను, యుక్రెయిన్లో ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, యుక్రెయిన్. ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడిలో ఎన్నో వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడ నెలకొన్న భీకర పరిస్థితులపై మరింత సమాచారం సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. యుక్రెయిన్ మీద రష్యా చేస్తున్నటువంటి యుద్ధము భయానకమైనటువంటి పరిస్థితులకు వేదికగా మారింది. మనం చూడొచ్చు. ప్రస్తుతం నేను ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి దాడికి వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. నేను కొన్ని వందల వాహనాలు ఇట్లాంటివి మీకు చూపెట్టగలుగుతాను. పూర్తిగా పార్క్ చేసినటువంటి వెహికల్స్ కావచ్చు, రోడ్ల మీద ఉన్నటువంటి వెహికల్స్ పూర్తిగా ఏదైతే రష్యా చేస్తున్నటువంటి ఎయిర్ రైడ్స్ ఉన్నాయో, ఎయిర్ అటాక్ ఉందో దానికి ధ్వంసమైనటువంటి దృశ్యాలు నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో, ముఖ్యంగా యుక్రెయిన్కి సంబంధించి రాజధాని కీవ్ చుట్టుపక్కల ఇటువంటి దాడులు వరుసగా రష్యా వైపు నుంచి జరుగుతున్నాయి. అయితే కీవ్ నగరం లోపలికి వచ్చేందుకు ఇంకా రష్యా ఆలోచించడం లేదు. నేను సాహసించడం లేదు అనేటువంటి పదాన్ని వాడను, ఆలోచించడం లేదు. పూర్తిగా కీవ్ను ఒక విధంగా చుట్టుముట్టారు రష్యన్ సైనికులు. కీవ్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఆర్మర్డ్ వెహికల్స్తో పాటు అదేవిధంగా యుద్ధ ట్యాంకులు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి రాకెట్ లాంచర్స్తో వేల సంఖ్యలో రష్యన్ సైనికులు ప్రస్తుతం కీవ్ చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు ఏ క్షణంలోనైనా కీవ్ లోపలికి వచ్చి దాడి చేసేటువంటి అవకాశం ఉంది. కానీ దానికంటే ముందు ఎయిర్ రైడ్స్ చేస్తున్నారు. నేను మళ్ళీ కొన్ని వాహనాలు మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. పార్కింగ్ లాట్స్లో ఉన్నటువంటివి కావచ్చు, లేకుంటే బయట ఉన్నటువంటి ఇటువంటి వెహికల్స్ పూర్తిగా ధ్వంసమైనటువంటి దృశ్యాల్ని మనం చాలా చోట్ల కీవ్ నగరంలో ప్రతి ఒక సెంటర్లో ఇటువంటి దాడులు జరుగుతుంది. దాదాపు ఇప్పటి నుంచి 20 నుంచి 30 చోట్ల ఇటువంటి పెద్ద దాడులు జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. రాబోయేటువంటి రోజుల్లో ఈ దాడులు ఇంకా ఉధృతమవుతాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తోంది. ముఖ్యంగా ఎయిర్ రైడ్స్, అదేవిధంగా షెల్లింగ్ చేయడం
పర్టికులర్గా కొన్ని ప్రాంతాల మీద షెల్లింగ్ చేయడము, అవి నివాస ప్రాంతాలా లేకుంటే ఆర్మీకి సంబంధించినవి అనేటువంటిది డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ముఖ్యంగా రష్యా అది ఆర్మీకి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తి పెట్టారు కాబట్టి మేము దాడి చేశామని రష్యా చెప్తుంది. యుక్రెయిన్ మాత్రము కావాలని ఏవైతే పౌరులు నివసించేటువంటి ప్రాంతాలు ఉన్నాయో, పౌరులు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద దాడి జరుగుతుంది, వాటి మీద కావాలని రష్యా దాడి చేస్తుంది అనేటువంటిది యుక్రెయిన్ చెప్తున్నటువంటి మాట. కానీ పూర్తిగా ఒక విధ్వంసం, వినాశం మాత్రం డెఫినెట్గా యుక్రెయిన్లో కనిపిస్తుంది. యుక్రెయిన్లోని మరియపోల్ కావచ్చు, ఒడిస్సీ లాంటి ప్రాంతం కావచ్చు, లేకుంటే మనం కీవ్ నగరం చూడొచ్చు. ప్రతి చోట కూడా ఇటువంటి దాడులు భయానకమైనటువంటి ఒక వాతావరణం ఉండేలా పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. పెద్ద ఎత్తున రాకెట్ లాంచర్లు స్పెసిఫిక్గా కొన్ని బిల్డింగ్స్ మీద పడుతున్నాయి. దానివల్ల ప్రజలు భయకంపితులు అవుతున్నారు. ఇప్పటికే దాదాపు 35 లక్షల మందికి పైగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యుక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఇంకా వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ప్రతి ఒక్క దేశం చెక్ పోస్ట్ దగ్గర కనిపిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు అని, ముఖ్యంగా పోలాండ్, హంగరీ, స్లోవేకియా లాంటి దేశాలకు ఎక్కువగా రెఫ్యూజీస్ వెళ్ళొచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. యుద్ధం ఆగకపోతే మాత్రం పరిస్థితి చేయి దాటిపోతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, యుక్రెయిన్. ఉక్రెయిన్పై దాడిని రష్యా మరింత ఉధృతం చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్ నుంచి మరింత సమాచారం సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని మరింత ఉధృతం చేసింది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి రాజధాని కీవ్ నగరంలో ఉన్నటువంటి చాలా చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. నేను ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఒక కారును మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా పెద్ద ఎత్తున విమానం నుంచి ఫైరింగ్ జరిగింది, ఎయిర్ రైడింగ్ జరిగింది. బుల్లెట్స్ మొత్తం కారుని ఏ విధంగా ధ్వంసం చేశారు చూడొచ్చు. మనం పూర్తిగా ఈ ఏరియాలో కాన్సన్ట్రేటెడ్గా ఫైరింగ్ జరిగింది. పూర్తిగా ఆ కార్ని మనం దగ్గర నుంచి చూస్తే ఏ విధంగా టార్గెటెడ్గా వాళ్ళు అటాక్ చేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 2-3 వాహనాలను టార్గెట్ చేశారు. 2-3 వాహనాలు ఏవైతే ఇక్కడ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారో వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ క్షణంలో జరిగినటువంటి విధ్వంసం ఇది. సో ప్రతి చోట ఎక్కడైతే ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్స్ కనిపిస్తున్నాయో, ఆర్మీ వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళను టార్గెటెడ్గా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. కొంతమంది సాధారణ జనం ఇక్కడికి వచ్చి జరిగినటువంటి దాడిని చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. భయం, ఆందోళన వల్ల కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట చెప్తున్నారు, పూర్తిగా ఈ దాడి అనేటువంటిది రాబోయేటువంటి 2-3 రోజుల్లో మరింత ఎక్కువగా ఉధృతమయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది నగరాన్ని, ముఖ్యంగా ఎవరైతే మెయిన్ సిటీస్ ఉన్నాయో వాటిని వదిలి ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి పోలాండ్కు, అదేవిధంగా హంగరీ లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ దాడి ఇంకా ఉధృతమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఒకసారి రష్యా దాడిని యాక్సిలరేట్ చేస్తే, ఒకేసారి దాన్ని పూర్తిగా ఎక్కువ చేయాలి, లేకుంటే ఒకేసారి పూర్తిగా దాన్ని చుట్టుముట్టాలి అనుకున్నప్పుడు మాత్రము దాడి చాలా భయానకంగా ఉండబోతుంది అనేటువంటిది యుక్రెయిన్ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి మాట. శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, కీవ్, యుక్రెయిన్.